ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో సార్. బాలు, ఒకసారి మీటింగ్ హాల్లోకి రా. ఇట్స్ అన్ అర్జెంట్. ఎస్ సార్, వస్తున్నాను. ఏమైంది సార్, ఎందుకంత అర్జెంటుగా రమ్మంటున్నారు? బాలు, ఫస్ట్ కమ్ టు మీటింగ్ హాల్. ఓకే సార్, వస్తున్నాను. ఏమై ఉంటుంది? ఈ తింగర్ది నా గురించి చెప్పిందా ఏంటి? కంపెనీ దివాలా తీసినట్లు అందరూ ఎలా ఉన్నారంటే? కొంపదీసి ఈ రాక్షసి వాష్రూమ్ మ్యాటర్ని బాస్కి కంప్లైంట్ చేసిందా? దీన్ని పెద్ద ఇష్యూ చేసి నా పరువు తీయాలనుకుంటుందన్నమాట. అలా నిలబట్టాను కాదు బాలు నిన్ను పిలిచింది. కమాన్. ఎస్ సార్. సార్, అసలు ప్రాబ్లం ఏంటంటే? అదే ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి నీకు నైట్ మెసేజ్ చేశాను. రాత్రికి రాత్రే విషయం మోసేసింది. దీనికి అర్ధరాత్రులు మెయిల్ చేయడం, మెసేజ్లు పెట్టడం సరదా అనుకుంటా. నిన్నే బాలు, మెసేజ్ చదివావా? సార్, చదివాను సార్. సార్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్. దానికెందుకు ఎంత ఇష్యూ చేయడం? అలా అంటారేంటి బాలుగారు? ఇది మామూలు విషయం కాదు. ఈ విషయం వేరే కంపెనీకి స్ప్రెడ్ అయితే మనకెంత బ్యాడ్ నేము. స్ప్రెడ్ చేయడానికి బీబీసీ ఛానల్వే నువ్వు ఉన్నావు కదా, చాలే. ఉషా గారు, స్ప్రెడ్ అవడానికి ఇదేమన్నా స్వైన్ ఫ్లూనా? సింపుల్ ఇష్యూ అండి. వాట్? ఇది మన కంపెనీ రెప్యుటేషన్ సంబంధించింది బాలు. నిజమే సార్. అది మీరు నేను కూర్చుని సార్ట్అవుట్ చేసుకుంటే పోయేది కదా. విందు భోజనం పెట్టినట్టు వీళ్ళంతా ఎందుకు చెప్పండి? వాట్ ఇస్ దిస్ బాలు? ఈ ప్రాబ్లంలో మేమందరం కూడా భాగస్వాములమే. ఒకరికి జరిగిందే అందరికీ జరుగుతుంది. ఈ కార్తిక్ గాడికి కూడా బుర్ర దొబ్బిందనుకుంటా. చేసిందంతా చేసి బూడిద గుమ్మడికాయ ఎలా కూర్చుందో చూడు. వాట్ హ్యాపెన్ టు యు బాలు? కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఏలియన్లా బిహేవ్ చేస్తున్నావేంటి? వాష్రూమ్ని మోస్ట్ వాంటెడ్ టాపిక్ చేసిన మీరు ఏలియన్స్, నేను కాదు ఏలియన్ని. సార్, వాష్రూమ్ ఇష్యూనే కదా సార్, అసలు అది మ్యాటరే కాదు నిజానికి. వాట్? వాష్రూమ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అంటే మీరింతసేపు మాట్లాడింది ముంబై కంపెనీ భజన్లాల్ దేవ్ గురించి. ఓ అదా, నేనింకేదో అనుకున్నాను సార్. ఏమనుకున్నావు? అదే సార్, టీఎస్ కంపెనీ వాష్రూమ్ ఫర్నిచర్ యాడ్ చేస్తున్నాం కదా, దాని గురించి అనుకున్నాను. అంటే నువ్వు మెసేజ్ చదవలేదా? అంటే అది ఏదో డిస్టర్బెన్స్లో ఉండి, సారీ సార్. ఓకే ఓకే, కమింగ్ టు ద పాయింట్. ముంబైకి చెందిన భజన్లాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మనం 1 year ప్రాజెక్ట్ సైన్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొత్త బిజినెస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. సో 1 year ప్రాజెక్ట్ని 6 monthsలో ఫినిష్ చేసి ఇవ్వమని చెబుతున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన చేతిలో 2.5 months మాత్రమే టైం ఉంది. సో ఆ టైంలో మనం టార్గెట్ని రీచ్ అవ్వటం ఇంపాసిబుల్. అందుకే వాళ్లే ఒక ప్రపోజల్ పెట్టారు. అదేంటంటే మన కాంపిటేటివ్ కంపెనీ ఎంకే యాడ్ ఏజెన్సీతో కలిసి టైఅప్ అయి ఇన్ టైంలో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళ కొత్త బిజినెస్ డీల్ కూడా మనకే ఇస్తామన్నారు. సో దిస్ ఈజ్ ద ఇష్యూ. ఎల్లుండి ఆ 2 కంపెనీస్తో కలిసి మనకి మీటింగ్ ఉంది. ఆ లోపు మన డెసిషన్ ఏంటో వాళ్ళకి చెప్పాలి. సో నేను టైఅప్ అవటం మంచిదని డిసైడ్ అయ్యాను. దీని గురించి మీ ఒపీనియన్స్ చెప్పండి. చేయలేమనుకున్నప్పుడు చేతులైన దారిలోకి వీలైనంత త్వరగా వెళ్ళడం తెలివైన పని సార్. ఐ సపోర్ట్ యూ. ఈ ప్రాజెక్ట్ టైఅప్ అయ్యి ఫినిష్ అయ్యేది సార్. బట్ వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా పార్ట్నర్షిప్ అడగడానికి గ్యారంటీ ఏముంది? వాట్ డు యు సే బాలు? సార్, అసలు టైఅప్ అవ్వాలనే ఆలోచనే తప్పంటాను సార్. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ బాలు. సార్, వెతికితే దొరకని మార్గం అంటూ ఉండదు సార్.
సార్ మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ 75% వర్క్ కంప్లీట్ చేసాం. టైం కోసం డెడ్ లైన్ కోసం ఆలోచించి ఇప్పుడు ఆ కంపెనీతో టైఅప్ అయితే లాభాల్లో ఈక్వల్ షేర్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే కష్టం మనది, లాభం వాళ్ళదవుతుంది. అవును సార్, మన దగ్గర టెక్నికల్ పవర్, రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మ్యాన్ పవరే తక్కువగా ఉంది. అందుకోసం ఇప్పటికిప్పుడు కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేయలేం కదా. సో ఉన్న స్టాఫ్ అంతా రోజు పనిచేసేదానికంటే వీలైనంత వరకు ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగితే చాలు. మనం అనుకున్న టైంలో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయగలుగుతాం సార్. ఎస్, షీ హ్యాస్ ఎ పాయింట్ సార్. సో బాలు, తన ప్లాన్ ప్రకారం వర్కౌట్ అవుతుందని నీకు అనిపిస్తోందా? ఎస్ సార్. సో మీ ఇద్దరికి అనుకున్న టైంకి ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయగలం అన్న నమ్మకం ఉంది. దానికి సంబంధించిన స్ట్రాటజీ ఉంది. ఆఫ్ కోర్స్ సార్. ఓకే దెన్, ఈ ప్రాజెక్ట్ మొత్తం నేను మీ ఇద్దరికి అప్పగిస్తున్నాను. ఎల్లుండి మీటింగ్లో టైఅప్ కుదరదని చెప్పేస్తాను. ఏం చేస్తారో చేయండి. మీకు ఫుల్ రైట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఇస్తాను. ఓకే సార్. బట్ ప్రాజెక్ట్ చేయి జారకుండా చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. స్కెచ్లు వేసినంత ఈజీ కాదు ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయటం. ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిన్ను నువ్వు లాక్ చేసుకున్నావు, పరువు పోగొట్టుకుంటావు. యా, యూర్ రైట్. స్కెచ్ వేసినంత ఈజీ కాదు సక్సెస్ చేయడం. కానీ వాష్రూమ్లో పెట్టి లాక్ చేసినంత కష్టం కూడా కాదు కష్టపడి పని చేయడం. వాష్రూమ్ ఏంటి, లాక్ ఏంటి? అరే, నేనేదో అప్డేటెడ్ సామెత చెప్పాను. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నావెందుకు? లుక్, నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. చింత ఏసీలో కూడా చెమటలు పట్టేసాయేంటి పాపా? నేను మరీ ఇంత చెమటలు పట్టిస్తానని నాకే తెలీదు. షటప్. అంత కోపం ఎందుకు నిషా గారు? కలిసి ఒకే చోట పని చేస్తున్నాం, ఒకే చోట తింటున్నాం, ఒకే చోట తిరుగుతున్నాం. ఒక్కరినే వాట్? ఆహా, అదే ఒకరి కిందే కలిసి పని చేస్తున్నాం అంటున్నాను. మీరేదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు కదూ. నేనెందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయడం? మీరే కంటిన్యూ చేయండి. అసలే బాలుగారికి చాలా కోపం ఎక్కువ. కొంచెం ఆలస్యం చేస్తే చాలు పెళ్ళాన్ని తిట్టినట్టు తిట్టి పడేస్తారు. మీరు కంటిన్యూ చేయండి, వస్తానండి. దీనికి నిజం ఎలా తెలిసింది? తెలుసా లేక చీకట్లో బాణం వేసిందా? ఏవైనా సరే దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. Sir, may I come? Come in. Sir, can I close the door? Fine. నిన్న జరిగిన దానికి ఐమ్ సారీ. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్. మిస్కమ్యూనికేషన్లు, మిస్అండర్స్టాండింగ్లు మీ మిస్లకు అలవాటే కదా. హలో, మేం తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటాం, మీలాగా కవర్ చేసుకోం. మేడం ఏంటి ఇక్కడ? డోర్ వేసుకుని మాట్లాడుతున్నారు, విను. నువ్వు అసలే కవరింగ్ ఆఫ్ ఇండియావి. చేసినవన్నీ చేసేసి ఏమీ చేయనట్టు కవర్ చేస్తావు. మన గొడవ రావణ కాష్టలో చల్లారదులే గాని నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నేనేం వార్ ప్రోగ్రామ్ గురించి ఆలోచించట్లేదు. నేను మాట్లాడేది ప్రాజెక్ట్ గురించే. చూడండి, మా నిగోస్ ప్రాజెక్ట్ కి, కంపెనీ రెప్యుటేషన్ కి అడ్డు రాకూడదు. సో యాజ్ ఎ కొలీగ్స్ గా కలిసి పనిచేసి
ప్రాజెక్ట్ క్లియర్ చేద్దాం. బాస్ మన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. నేను ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఏం చేశాడు? నిన్ను తీసుకొచ్చి నాకు చుట్టాడు. అదే వద్దంటున్నాను. ఈ రోజు నుంచి ఆఫీస్ వర్క్లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. అప్పుడే మీ అమెరికా డ్రీమ్ నిజమవుతోంది. సారీ మేడం, సారీ. విను, నీ కిటికేంటో సింహాచలం చెప్పాళ్లేవోయ్. ఇంకా మీ ఇష్టం. నీకోసం కాదు, నువ్వు చెప్పావని కాదు, బాస్ కోసం, కంపెనీ కోసం ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మంచిది, ఇక తమరెళ్ళొచ్చు. ఏమైంది? సార్, డోర్ లాక్ పడిపోయినట్టుంది, ఓపెన్ అవడం లేదు సార్. దానికి కూడా నీలాగే స్క్రూ లూజ్ అనుకుంటా. తప్పకా. మీరు మరీ జోక్స్ చేస్తారు సార్. ఇది దీని పైత్యం. ఇది జోకేంటి? మీ బాధ శత్రులకు కూడా రాకూడదు మేడం. నా కంటికి మీరు ఆడి డబ్బులు పెట్టి సినిమా తీసినోడు, ఆడి సినిమాని ఆడే మొదటి రోజు పైరసీ సీడ్ చూసిన వాళ్ళ కనపడుతున్నారు మేడం. ఢిల్లీ, నాకు కాఫీ కావాలి. ఎందుకు కావాలండి? తాగడానికే. తాగుతారా అండి? లేదురా, తలకు పోసుకుంటాను. అలాగేనండి, ఈ వంటాయకు పెట్టిస్తాను, తాపిగా పోసుకుందరులేండి. అంటే వంట ఎవరకు ఇవ్వవా? వంట సగంలో ఉంది కదండి. ఢిల్లీ, గ్యాస్ స్టవ్ ఇలా పెడితే హైలో ఉన్నట్టు, ఇలా ఉంటే లోలో ఉన్నట్టు కదా. అలా కాదండి, ఇలా తిప్పితే సిమ్ లో ఉన్నట్టు, ఇలా తిప్పితే హైలో ఉన్నట్టు. కాదు, ఇలా ఉంటే హైలో ఉన్నట్టు, ఇలా ఉంటే లోలో ఉన్నట్టు. అబ్బే, ఇలా కాదండి, ఇటు తిప్పితే సిమ్ లో ఉన్నట్టు, ఇటు తిప్పితే హైలో ఉన్నట్టు. కాదు, ఇది ఇలా పెడితే హైలో ఉన్నట్టు, ఇలా పెడితే లోలో ఉన్నట్టు. అబ్బా, ఇది సిమ్, ఇది హై. నువ్వు చాలా తెలివైనడు ఢిల్లీ. గ్యాస్ స్టవ్ ఇలా ఆపరేట్ చేస్తారని నాకు తెలీదు. నీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఇదేం చూసారండి, మా ఊళ్ళో నా తెలివితేటలు చూసి అందరి కడుపులు మాడిపోయేవి తెలుసా? ఇలాగేనా? అవునండి, అచ్చు ఇలానే. ఇప్పుడు ఎలాగో వంట ఫస్ట్ నుంచి చేయాలి కదా. ముందు నాకు కాఫీ ఇచ్చి తర్వాత చేసుకో. అమ్మా, రే ఢిల్లీ, భోజనం రెడీ అవ్వలేదా? భోజనమా అండి? రెడీ అయిందండి. అయితే కూరగాయలు ఎందుకు కోస్తున్నావురా? అదా అండి, రెడీ అవ్వలేదండి. మరి ఇప్పుడే కదరా రెడీ అయిందన్నావు. ఓ, సరిపోదా? తింటే కదండి సరిపోవడానికి. వండే అన్నావు కదరా. ఎందుకనలేదండి? అన్నానండి. ఒరే, ఏంట్రా నీ గోలా? నేను వండానండి, చిన్నబాబు గారు దాన్ని మారగొట్టారండి. అందుకే మళ్ళీ వండుతున్నానండి. 1 గంట పడుతుందండి.
ఆనక తీరుగా తిందుర్లేండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయొచ్చు కదరా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండడానికి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తినిపించడానికి వాడేవని నీ పెళ్ళం అనుకుంటున్నావురా? పనోడ్రా. దేవుడా, నాకు అన్నం వద్దు, ఏం వద్దు. నానా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చెవులో ఇల్లు కట్టుకుని కోరినా సరే నా లైఫ్లోకి ఏ ఆడపిల్లని రానివ్వనంటే రానివ్వను. అది సార్ విషయం. ఇన్ టైంలో ప్రాజెక్ట్ మేమే ఫినిష్ చేస్తాం. మాకు టైఅప్ అవటం ఇష్టం లేదు. మీ ఇష్టం సార్, బట్ డెడ్ లైన్కు ముందే ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఇదంతా వేస్ట్ మీటింగ్ సార్. వాళ్ళకున్న టైంలో టార్గెట్ రీచ్ కావడం ఇంపాసిబుల్. నో సార్, మాకొక సర్టైన్ స్ట్రాటజీ ఉంది. ట్రస్ట్ అస్, మేం చేయగలం. అవును సార్, ఉన్న మ్యాన్ పవర్ తోనే టైం మేనేజ్మెంట్ ని ప్లాన్ చేసుకుని టార్గెట్ ని రీచ్ అవుతాం సార్. ఆడవాళ్ళని నమ్ముకొని పనులు త్వరగా ఎలా కంప్లీట్ చేస్తారండి? ఈ విషయం మీకు అర్థమైంది. మా బాస్ బోరకే వెలగలేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎంప్లాయ్ టాలెంట్ని చూడాలి కానీ జెండర్ని కాదు. అయినా మా ఫైట్ మేం చేస్తాం. లాభమో నష్టమో మాకే ఉంటుంది. మీకెందుకంత బాధ? ఓకే గాయస్, కూల్ కూల్. వాళ్ళకి చేయగలమని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు లెట్స్ గివ్ దెమ్ ఎ ఛాన్స్. మీకేం ప్రాబ్లం లేదంటే మాకు నో ప్రాబ్లం సార్. దెన్ ప్రాబ్లం సాల్వ్. మీ మీద నమ్మకంతో మీరు చెప్పిన దానికి ఒప్పుకొని టైప్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో నేను డిసప్పాయింట్ కాకుండా చూసుకోండి. ఇన్ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి. ఓకే? షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే జెంటిల్మెన్స్, ద మీటింగ్ ఈజ్ ఓవర్. చూశారు కదా, మన కంపెనీ రెప్యుటేషన్ ఇప్పుడు మీ ఇద్దరి మీద ఆధారపడిందని గుర్తుంచుకోండి. ఎస్ సార్, వీ కెన్ డూ ఇట్ సార్, ట్రస్ట్ మీ. రియల్లీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us సార్. ఇట్స్ మై ప్లెజర్ ఫ్రెండ్స్. బాలు, బాగా లేట్ అయింది. శైలిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. ఎందుకు సార్? నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. నో, ఇట్స్ నాట్ సేఫ్. బాలు, తీసుకెళ్తావు కదా? నేనా? ఏ ప్రాబ్లమా? ఏం లేదు సార్, తీసుకెళ్తాను. మీరు వెళ్ళండి సార్. ఓకే ఓకే శైలు. పదా. సారీ. ఆఫీస్లో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. హెల్ప్ చేసింది నీకు కాదు, కంపెనీకి. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఎండాకాలంలో వేడి నీళ్లు తాగే మొహం వేడును. కార్తిగో, ఇక్కడ వరకు తీసుకురావడమే గొప్ప. పవిత్రమైన నా కారు నువ్వు ఎక్కగానే ఎంత చిన్నపోయిందో చూడు. రేపే దీన్ని వాషింగ్కి ఇవ్వాలి. చూసావా, అవునంటుంది నా బుజ్జిముండా. ఇది కూడా నీలాగే స్త్రీ ద్వేష అనుకుంటా. అయినా వాష్ చేయించడానికి మాకేమీ అంటురోగాలు లేవు. అంటు రోగం లేకపోయినా ఆడపిల్ల అనే క్వాలిఫికేషన్ ఉందిగా, అది చాలు. ముందు కారు దిగో. ఇంకో 5 నిమిషాల్లో క్యాబ్ వస్తుంది. ఎక్కి ఎంచక్క ఇంటికెళ్ళు. ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ. ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా, పగలు సిరి వెన్నెలలే ప్రియమైన శత్రువులా. నిన్న మొన్న కలిగిన కోపాలే వీళ్లకు తెలిసిన గన ఇంతే.
అదృష్టం వచ్చినట్టురా. చిచి నా బంగారు తండ్రి బాలు, నాన్నా నా కళ తీర్చేశావురా. రేయ్, కొడుకులు పుట్టినప్పుడు కాదురా, కోడల్ని ఎత్తుకొచ్చినప్పుడురా తండ్రి గర్వంగా ఫీల్ అయ్యేది. ఈ అమ్మాయి నానా నువ్వు ఆవేశపడకు, తను నా కొలీగ్, నా టీంలో జాయిన్ అయింది అన్నాను కదా తనే. ఓ సీల్ రాకాసి. అరే సీతా మహాలక్ష్మిలా ఉందిరా. ఇంట్లోకి వెళ్దాం రా అమ్మా. లేదు నానా, తన క్యాబ్ వస్తుంది, అమ్మ వెళ్ళిపోవాలి. అరే ఇంటి దాకా తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళకపోతే అమ్మాయి ఫీల్ అవుద్దురా. ఇది ఈయన గారిలా? అబ్బో అంకుల్ పర్లేదు, నేను వెళ్ళిపోతాను. అమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇంత అర్ధరాత్రి పూట క్యాబ్లో వెళ్ళడం కూడా అంత క్షేమకరం కాదు. నా మాట విను, ఇంట్లోకి వెళ్దాం పదా. అంకుల్ అది నానా వద్దు నానా, అదిగో క్యాబ్ కూడా వచ్చేసింది, తను వెళ్ళని. ఏ బాబు నువ్వు వెళ్ళబాయి వెళ్ళు. ఇప్పుడు క్యాబ్ కూడా లేదుగా, ఎలా వెళ్తుంది? నువ్వు లోపల పదమ్మా. అంకుల్ మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అంకుల్. ఏం కుదరదు, మనం వెళ్లాల్సిందే. నువ్వు రా అమ్మా. అది కాదు అంకుల్. అయ్యో రేయ్ నువ్వేం మాట్లాడుకో, తప్పగా నువ్వు రా అమ్మా. నానా ఏయ్ పిల్ల, నిన్నే నేను బాలు వాళ్ళ అమ్మని. నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అంకుల్ అంకుల్ ఏమైందమ్మా? నేను వెళ్ళిపోతాను అంకుల్.